అతడు కానిస్టేబుల్ కొంతమందితో ఒక ముఠా ఏర్పాటు చేశాడు. వారితో కలిసి డ్రగ్స్ దందాకు పాల్పడుతున్నాడు. అతడి దందాపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ ముఠాపై నిఘా పెట్టారు. డ్రగ్స్ విక్రయిస్తుండగా ఆ ముఠాను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని లోపలేశారు. మరి వారి డ్రగ్స్ దందా గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సింది. తిరుపతికి చెందిన గుణశేఖర్ ఏపీ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈజీగా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాలని డ్రగ్స్ దందాకు తెరలేపాడు గుణశేఖర్. తిరుపతి రూరల్ ప్రాంతానికి చెందిన నిరుద్యోగి ఉన్నం సురేంద్ర బాపట్ల జిల్లా కర్లపాలెం మండలానికి చెందిన కాంట్రాక్టర్ దొంతిరెడ్డి హరిబాబురెడ్డి, అద్దంకి మండలానికి చెందిన ఫాస్ట్ ఫుడ్ నిర్వాహకులు చెగుడు మెర్సి మార్గరెట్, షేక్ వస్తాన్ వలీ, దేవరాజు యేసుబాబులతో కలిసి ఓ ముఠా ఏర్పాటు చేశాడు గుణశేఖర్. డ్రగ్స్ పెడ్లర్ వద్ద 2 కోట్లు విలువ చేసే 840 గ్రాముల కొకైన్, ఎఫిడ్రిన్ కొనుగోలు చేశారు గ్యాంగ్ సభ్యులు. కొనుగోలు చేసిన కొకైన్, ఎఫిడ్రిన్ను హైదరాబాద్లో విక్రయించడానికి తీసుకొచ్చారు. కూకట్పల్లి పరిధిలోని అల్విన్ కాలనీ రోడ్లో గల ఓ హోటల్ వద్ద విక్రయించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆ ముఠా సభ్యులపై అప్పటికే సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు ఆ గ్యాంగ్ సభ్యులపై నిఘా పెట్టారు. మాటు వేసి ఆ ముఠా సభ్యులను వారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తిరుపతిలో ఒక ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి గుణశేఖర్ అనే వ్యక్తి గత కొంతకాలంగా ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి మెటీరియల్ సప్లై చేసేటువంటి క్రమంలో ఇందులో ఏటుగా ఉన్నటువంటి ఉన్నం సురేంద్రకి ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ ఇతను సార్ మీరు తీసుకురండి, నేను నమ్మి పెట్టని చెప్పేసి ఇతను ప్లాన్ చేయడము. నేను వచ్చిన తర్వాత 29వ తారీఖు వాళ్ళు హైదరాబాద్కి రావడం జరుగుతుంది. అప్పటి నుంచి వీళ్ళు ప్లాన్ చేసుకొని అందరూ కలుసుకొని నిన్నటి రోజున ఈ ఆదివారము సోమవారము కొంచెం హాలిడేస్ ఉంటాయి, నిన్న మన పోలీసు కూడా అందరూ జూన్ 2 బిజీలో ఉంటాము అనేది వాళ్ళు కూడా ప్లాన్ చేసుకొని ఎవరికి ఇన్ఫర్మేషన్ లీక్ కాకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తే ఎస్ఓటి వాళ్ళు బాలానగర్ ఎస్ఓటి అండ్ మన కూకట్పల్లి పోలీస్ జాయింట్గా వాళ్ళు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తోటి దీన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో దాదాపు దీని వర్త్ కూడా సుమారు ₹1 కోటి ఉంటుంది. ఇందులో కొకైన్ అనేది కొంచెం కాస్ట్లీ ఉంటుంది కాబట్టి దాదాపు ₹1 కోటి వర్త్ ఉన్నటువంటి ఈ యొక్క కొకైన్ని పట్టుకోవడం జరిగింది. హైదరాబాద్కి తీసుకురావడానికి వీళ్ళు ఒక గ్యాంగ్ ఏర్పడి మొత్తం వీళ్ళు 6 గుణశేఖర్ ఏఆర్ కానిస్టేబుల్ అబ్స్కాండింగ్ ఉన్నాడు. ఇప్పుడు ఎస్ఓటి పోలీసులు వారిని అదుపులో తీసుకుని తనిఖీ చేయగా కొకైన్, ఎఫిడ్రిన్ పట్టుబడింది. 5 గ్యాంగ్ సభ్యులను అదుపులో తీసుకున్న పోలీసులు వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. నిందితులపై కేసు నమోదు చేశారు. వారి వద్ద ₹2 కోట్ల విలువ చేసే 800 గ్రాముల డ్రగ్స్, 5 సెల్ ఫోన్స్, ₹50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కానిస్టేబుల్ గుణశేఖర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.